ఒకటో ఇంట్లో ఉన్న శుక్రుడు 7వ ఇంట్లో ఉన్న శని ఇద్దరూ కలిసి 9వ ఇంట్లో ఉన్న రాహుకి ఏం చెప్తే నాకు అది చెప్తారు. అలాంటిది ఏమీ కుదరదు. ఆన్సర్ మీ క్విక్లీ. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్? టెల్ మీ. సార్ ఇప్పుడే రాహు స్నానం చేసి వచ్చాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ అది. ఏమయ్యా, శుక్రుడిని ఇప్పుడే కలిశాడన్నావు, ఆ, వెంటనే స్నానానికి ఎలా పెడతాడు? వెళ్ళాడు సార్. అయిపోవా, ఎంత తొండి చేస్తున్నావు. ఓకే సార్. నెక్స్ట్. దుర్ముహూర్తం. రాహు బయటికి వెళ్ళిపోయాడు సార్. ఓ, స్నానం చేశాడు కదా, ఆ. ఆఫీస్కి ఏమైనా వెళ్ళాడేమో. సాయంత్రం దాకా రాడు సార్. అంటే నేను సాయంత్రం వరకు మిమ్మల్ని ఏమడిగినా సమాధానం చెప్పరు, అంతేగా? అంతేగా. ఆ, అయితే ఓ పని చేయండి, సార్? ఇది సార్. పుచ్చుకోండి, దయచేయండి. కుదరదు సార్, నేను ఒప్పుకున్నా, నా జాతకం ఒప్పుకోదు. మీరు ఇక్కడి నుంచి నన్ను బయటికి పంపించిన బయట ఉన్న గ్రహాలు మళ్ళీ నన్ను లోపలికి పంపిస్తాయి. బయట ఉన్న గ్రహాలు నిన్ను లోపలికి పంపించడం కాదురా, సార్. ఒక క్షణం ఉంటే నేనే నిన్ను బయటకు తోసేయాల్సి వస్తుంది. శాంతి శాంతి. వెళ్ళు. శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి. Get out. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా వెనకాల తిరగద్దని? ఒకసారి చెప్తే అర్థం కదా? నోటికి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అసలు నువ్వు మనిషివా, పశువా? అటు పక్క ఎవరు లైన్లో లేరు కానీ నువ్వు ఫోన్ పెట్టు, నేను పెట్టేస్తున్నా. ఏ సారీ చెప్పినా మాట్లాడవా? మొహం మార్చింది చాలు, మార్చు, చూడలేకపోతున్నా. ఏయ్, ఎవరాయను? ఏం చేసావమ్మా? ఇప్పుడే ఇది చివరి టిఫిన్ చేశానండి, తిన్నానండి. అట్టు ఎంత ఉందండి, అది 20 రూపాయలు అంటాడేంటండి బావాడా? ఏం చేశారు అంటే ఏం తిన్నావని కాదు. వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? అలాంటివన్నీ అందులోనే ఉంటాయండి బాబు. ఏమయ్యా, అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? జాగ్రత్తగానుండే, మళ్ళీ మీరు రావాల్సి వస్తుంది కదా. తెల్లారగట్లా లేచి ట్రైన్ ఎక్కండి, మధ్యాహ్నం అవుద్ది దిగి బస్సు ఎక్కండి. ఆ తర్వాత మాత్రం రిచ్చా ఎక్కండి. ఆడు 50 రూపాయలు అడుగుతాడు, ఇచ్చేయకండి. బేకారు అని చెప్పండి, 30 రూపాయలే తీసుకుంటాడు. బికారోడా? ఏమయ్యా, అసలు ఏం చేద్దామని వచ్చావు? ఇప్పుడు మన కంపెనీకి చెత్త వస్తుంది కదండి. చెత్త? ప్రతిదానికి అలా ముఖం తేలెత్తారేంటండి? నేను మాట ఇస్తున్నాను, మన చెత్త వ్యాపారాన్ని చెత్తలుగా కుప్పలుగా పెంచేస్తానండి. ఆపుతావా నీ చెత్త? నువ్వు వచ్చింది చెత్త కాంట్రాక్ట్ ఇంటర్వ్యూకా? ఏంటంటే ఇది చెత్త ఇంటర్వ్యూ కాదండి. చిట్ నా టైం అంతా వేస్ట్ చేస్తారండి. అయినా కానీ మీరు నాకు నచ్చారండి. మీరు గానీ అమ్మాయి అయ్యి ఉంటేనా నా సావరంగా. ఏ ఒప్పుకోరేంటి అలా చూస్తున్నారు? ఏంట్రా ఒప్పుకునేది? ముందు కలిసి వెళ్ళావు. అది ఏంటంటే అంత దుర్మార్గంగా పెరిగిపోయి ఎంత 20 రూపాయలు అండి. మిమ్మల్ని ఇక్కడ పనులు తీసేస్తే చెప్పండి, మా కంపెనీలో పెట్టుకుంటాను మిమ్మల్ని. ఏంటి మా వాడితో మాట్లాడలేదా? గట్టిగానే అయినట్టుందిరా. అబ్బో, రామకృష్ణ. రామ్ సార్. చెప్పండి సార్. మిమ్మల్ని చూస్తూ వర్క్ చేస్తే ఇక్కడ స్లో అయిపోతుంది. పనిచేయని సిస్టంతో పనిచేస్తున్నావా రామకృష్ణ? ఫాలో మీ. దొరికేసామా?